డాక్టర్ టంగుటూరి సైదులు, తెలుగు అధ్యాపకులు, చందుపట్ల గ్రామం అది. కాకతీయ చరిత్రలో చూసినట్లయితే రాణి రుద్రమదేవి, తెలంగాణ వీరవనిత రాణి రుద్రమదేవి యొక్క మరి మరణఘట్టం చందుపట్లలో ముగిసింది. అలాంటి ఒక్క నిమిషం కాకతీయ యుగంలో మరి సువర్ణమైనటువంటి యొక్క పరిపాలన అందించినటువంటి కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవి యొక్క మరణం చందుపట్ల గ్రామంలో మరి జరిగినట్టు ఆ శాసన ఆధారాలు మనకు కనిపిస్తాయి. రాణి రుద్రమదేవి మరియు మల్లికార్జున నాయకుడు ఇద్దరు కూడా వెళ్ళొస్తున్నటువంటి సమయం లోపల వారిద్దరి మరణం అక్కడ జరిగినట్టు, అదేవిధంగా రాణి రుద్రమదేవి మల్లికార్జున నాయకుడు మరణించినందుకు గాను పువ్వులమ్మడైనటువంటి యొక్క బంటు అక్కడ ఉన్నటువంటి ఒక సోమనాథ దేవాలయానికి కొంత భూమిని దానం చేసినట్లు ఈ యొక్క చందుపట్ల శాసనం చెప్తుంది. 1289 నవంబర్ 27న వారు మరణించినట్టు వారి యొక్క మరణ రహస్యాన్ని తెలిపినటువంటి ఏకైక శాసనం ఈ యొక్క చందుపట్ల శాసనం. అక్కడ ఉన్నటువంటి ఒక సోమనాథ దేవాలయానికి కొంత భూమిని దానం చేసినట్టు తెలిపేటువంటి దాన శాసనంగా చెప్తున్నారు. పూర్వం మరి యొక్క వరంగల్ నుంచి ఇనుపాముల మీదుగా చందుపట్ల మీదుగా ఇక్కడి నుంచి మరి పానగల్ వెళ్ళేటువంటి వారు అలా వెళ్తున్న సమయం లోపల వాళ్లకు శత్రురాజుగా ఉన్నటువంటి కాయస్థ అంబదేవుడు మరి చంపినట్టు మనకు చరిత్ర ఆధారాలు తెలుపుతాయి. మరి త్రిపురాంతక శాసనంలో ఉన్నటువంటి మరి దాంట్లో సర్వానాంధ్ర మహీపతిని జిత్వ రణముఖే యశోలబ్ధవాన్ అని ఆయన రాయడం జరిగింది. అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి యొక్క రాజులందరూ కూడా చంపి నేను మరి కీర్తిని పొందానని చెప్పడం జరిగింది. కానీ డైరెక్ట్గా నేను మరి ఆమెను చంపానని చెప్పుకోలేదు. ఎందుకంటే అప్పటికే ఆమె వయస్సు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక వృద్ధ మహిళని చంపానటువంటి ఒక అపకీర్తి తనకు వద్దని ఆ విధంగా చేయడం జరిగింది. మా ఊళ్ళో ఉన్నటువంటి మట్టిలో కూరుకుపోయినటువంటి ఈ యొక్క శిలాశాసనాన్ని మేమంతా కూడా కలిసి మరి వివేకానంద యువన మండలి వారు దాన్ని బయటికి తీసి ఒక వేదిక కట్టించి ఆ వేదిక మీద పెట్టి మరి ఇప్పుడు ఉన్నటువంటి ఒక జనరేషన్కి అర్థమయ్యే విధంగా తెలుగు లోపల రాయించి మరి దాన్ని ఆ విధంగా ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా మరి అప్పటి కలెక్టర్ ముక్తేశ్వరరావు గారి సహాయంతో ఎస్బిహెచ్ వాళ్ళతోని అక్కడ దాదాపు 7 క్వింటాల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వారు 7 లక్షల రూపాయలు మరి ఇప్పించడం జరిగింది. ఆ యొక్క 7 లక్షల రూపాయలతోని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఇంకా దానికి ఆవిష్కరణ కూడా కాలేదు. అనేకమైనటువంటి దాతల సహకారంతో ఆ విధంగా ఆవిష్కరణ చేసి అదేవిధంగా రాణి రుద్రమదేవి యొక్క చరిత్రని, చందుపట్ల శాసనాన్ని అనేక రకాలైనటువంటి పాఠ్య పుస్తకాల్లో కూడా విద్యార్థులు చదివే విధంగా మరి ఏర్పాటు చేయించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మరి ప్రభుత్వం వారు మార్చాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మరి చందుపట్ల గ్రామం నుంచి కోరుకుంటున్నాం. నేడు మరి ఈ యొక్క మహిళలంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన యొక్క మహిళ ఎవరంటే రాణి రుద్రమదేవి. రాణి రుద్రమదేవిని ఆదర్శంగా రోల్ మోడల్గా తీసుకోవాలి. ఎందుకంటే 800 సంవత్సరాల క్రిందనే మరి రాణి రుద్రమదేవి ఎంతో వీరోచితంగా పోరాడి అద్భుతమైన యొక్క పరిపాలన దీక్షతోని సుభిక్షంగా కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా ఒక సువర్ణయుగంగా మరి పరిపాలించింది. కాబట్టి పరిపాలన అనేటువంటిది ఆ రోజు నుంచే మరి ఉన్నది. కాబట్టి మహిళలు ఎక్కడ కూడా తగ్గకుండా, ఏమాత్రం జంకు గొంకు లేకుండా నిర్భయంగా మరి మీరు ముందుకు నడుస్తూనే ఉండాలి. ఎందుకంటే మీరంతా కూడా రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకోండి. పరిపాలన విభాగంలో కావచ్చు, చదువుల్లోనే కావచ్చు, మీరు ఎంతవరకైనా కూడా ఉన్నత శిఖరాలని అధిరోహించాలంటే మీకు నిరంతరంగా కూడా మీరు రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుంటే ఆ యొక్క ఆదర్శాలు మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. ఖచ్చితంగా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మహిళలంటే మీకు ప్రతి ఒక్క మహిళ కూడా ఒక రాణి రుద్రమదేవి లాగా ముందుకు నడవాలి. అట్లా నిరంతరంగా ఆమెని రోల్ మోడల్ లాగా తీసుకొని ముందుకు నడవాలి. ఆ విధంగా స్త్రీలంతా కూడా ప్రయత్నిస్తే ఈ యొక్క దేశమంతా కూడా ఉన్నతమైన స్థానంలోకి మహిళలకు ఒక గొప్పైనటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటువంటిది లభిస్తుంది.